హృదయమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతును. నిరంతర ప్రేమ నాకెల్లడలం స్తుతించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుటే నీ ఆశ్రయం. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, మా ప్రాణము నీవే. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, మా ప్రాణము నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతును. నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ మాకెల్లడలం కురిపించుటే నీ ఆశయం. కురిపించుటే నీ ఆశయం. కురిపించుటే నీ ఆశయం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రునకును పవిత్ర ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. మమ్ము సృష్టించినటువంటి పరమపిత, మమ్ము రక్షించినటువంటి యేసయ్య, మాలో నిత్యం జీవిస్తున్నటువంటి ఆత్మ సర్వేశ్వర, మీకే స్తుతి స్తోత్రము ఆరాధన మహిమ ఘనత సదాకాలము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రునకును పవిత్ర ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు ఈ యొక్క దివ్య సప్రసాద రూపములో, దీనమైనటువంటి రూపములో మనతో వాసము చేస్తూ ఉన్నారు. నిరంతరం మన మేలు కోరి మన సన్నిధిలోనే నిలుస్తూ ఉన్నాడు. నీవు పిలిస్తే చాలు, నీ ప్రక్కనే నేను ఉంటాను, నీ జీవిత కారణాన్ని నేను తెలియపరుస్తాను, నిన్ను సంతోషముతో నింపుతాను, నీ ద్వారా ఎందరో మందిని ఆశీర్వదిస్తాను, ఆనందపరుస్తాను. నీవు నా మాట విని నా చిత్తానుసారముగా జీవించినట్లయితే నా మహిమలో నీవు పాలు పంచుకోగలుగుతావు. నీ చిత్తాన్ని వదిలివేయి, నీ జీవిస్తున్న కారణాన్ని వదిలివేయి.
రా, నాతో కలిసి రా, నీతో మాట్లాడాలి. చాలా రోజులైంది మన ఇద్దరం ఇలా నీతో నేను, నాతో నీవు కూడి మనస్సారా మాట్లాడుకొని చాలా రోజులైంది. నీ హృదయాన్ని తెరువు. నేను హృదయంలో చేరి నీతో మాట్లాడాలి. నీ జీవిత కారణాన్ని తెలుసుకోవాలి అంటే నీవు నాలో ఉంటే తప్ప అది తెలుసుకోలేవు. నీకు గుర్తుందా, ఓలీవ్ తోటలో ఆ రాత్రి సమయంలో నేను నీ కొరకు నా జీవితాన్ని అర్పించబోయేటటువంటి ఆ ముఖ్యమైనటువంటి ఘటనలో తండ్రితో నేను ఎలా ఐక్యమై ఉన్నానో తెలుసా నీకు? మరుసటి రోజు నేను చేయబోయేటటువంటి కార్యం కఠినతరమైంది. మనిషిగా ఆలోచిస్తే అది నా వల్ల కానిది అని నాకు అనిపించింది. అయినా తండ్రితో ప్రార్థించాను. తండ్రి నాకు అభయాన్ని ఒసగాడు. నేను నీతో ఉండగా నీ జీవిత కారణాన్ని నువ్వు నెరవేరుస్తావు. యావత్ మానవాళిని నీ ద్వారా నేను రక్షించుకుంటాను అనే సందేశాన్ని నా తండ్రి నాకు తెలియపరిచాడు. నేడు నీ ద్వారా కూడా ఎందరో మందిని రక్షించాలని తండ్రి ఎంతో ఆశగా ఉన్నాడు. ఒక్కసారి కూర్చో, ఇది అలవాటుగా మార్చుకో, తండ్రి చిత్తాన్ని తెలుసుకో, ఆనందాన్ని పొందు, ఆనందాన్ని పంచు. జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది మన ఇద్దరం కలిసి నడిస్తే, నీవు నాతో సహకరిస్తే. మనందరం కూడా మౌనంగా ప్రభు సన్నిధిలో మోకరిల్లి ప్రభు వైపే మన దృష్టిని కేంద్రీకరించి మౌనంగా ఆయనతో మాట్లాడదాం. మనం ప్రభువుతో సంభాషిస్తున్నట్టు ఈ సమయంలో ఇంకొందరిని కూడా ప్రభు చెంతకి చేర్చుదాం, వారి కొరకు ప్రార్థించుదాం. జోసెఫ్ అలెగ్జాండర్, పీటర్ ఎలిజబెత్, జే జేవియర్ పీటర్, సాధన పీటర్, అంటోనీ పీటర్, ఏంజలీనా, శివ, ఆరోష్, మరియా, సాంబా, అర్నోవ్, బద్దె కమలాకర్ రావ్, కానుక మేరీ, ప్రణీత్, స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి జోయల్, అలీషా షెరియల్, డోలా కమలాకర్, స్వాతి, టి అంతోని సంతోష్ కుమార్, తనకి సంపూర్ణ ఆయురారోగ్యం ప్రసాదించమని, వెరోనిక నోటికి స్వస్థతను దయచేయమని, మాటలు వచ్చే విధముగా దీవించమని, పోలకి కిషోర్ ఆత్మను నిత్య విశ్రాంతి దయచేయమని, జయ, విజయ్ కుమార్,
దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని సుమిత్ర తలంపుల కొరకు మారిశెట్టి జేసుదాస్, రోజామణి కుటుంబాలని దీవించమని, సామినేని జేకబ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞత తెలియపరుస్తూ బంధుమిత్రులకు ఆరోగ్యం దయచేయమని, ప్రపంచాన్ని కరోనా విముక్తి చేయమని, సోడు జయప్రతాప్ రెడ్డి, జయసుధారానికి దీవెనల కొరకు, జయదీప్ గిరీష్కు మంచి భవిష్యత్తునివ్వమని, ఫాదర్ బాల్శౌరి, ఫాదర్ విలాంగిని, ఈ దివ్యవాణిలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ ఆయుర ఆరోగ్యములు ప్రసాదించమని, కరోనా సోకిన వారికి స్వస్థతను చేకూర్చమని, వృద్ధులకు ఆరోగ్యాన్ని దయచేయమని, యువతకు ఉద్యోగాలు దయచేయమని డి విజయ్ కుమార్, స్వర్ణకుమారి ప్రార్థించమని కోరుతున్నారు. నాలి, సుగుణమ్మ, ఆనంద్, సుజాత, అరవింద్, అమృతలకు దేవుడు దీవెనలు ప్రసాదించమని ప్రార్థించుదాం. బంటు ప్రసాదరావు, బంటు సుశీల, వీరికి సంపూర్ణ ఆయురారోగ్యం దయచేయమని, తలంపులు నెరవేర్చమని, రవికుమార్, అనూష, బాలయ్య, జయమ్మ, వీరికి దేవుని దీవెనలు దయచేయమని, తలంపులు నెరవేర్చమని, ప్రపంచాన్ని కరోనా వైరస్ విముక్తినివ్వమని, ఏరువ బ్రూన్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, గాయం కత్రీనమ్మ, రాయప్రెడ్డి, థోమస్ రెడ్డి, స్టీవెన్ రెడ్డి, మంజుల, జ్యోతిరెడ్డి, వీరి మనుమనులకు దీవెనలు దయచేయమని, ఆ దేవాదేవుని వీరందరినీ దీవించమని ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కారణయుక్తమైన జీవితాన్ని జీవిస్తూ ఎందరికో వెలుగు చూపిన మీ సేవకులకు గాను ఎందరో జీవితాలకు మీరు సృష్టించిన కారణాన్ని తెలుసుకొని మీ చిత్తానుసారంగా జీవించడానికి ప్రేరేపించిన పవిత్రులందరి కొరకు కృతజ్ఞతగా అందరూ ఓ ప్రభువా మీకే స్తుతి స్తోత్రము, ఓ ప్రభువా మీకే స్తుతి స్తోత్రము, ఆరాధన మహిమ సదాకాలము కలుగునుగాక. ఆరాధన మహిమ సదాకాలము కలుగునుగాక. మీ చిత్తమును తెలుసుకొని వారి కారణయుక్తమైన జీవితాన్ని జీవిస్తూ మానవాళి సమాజంలో మీ ప్రేమ, శాంతి నెలకొల్పుతున్న ప్రతి పవిత్ర హృదయాన్ని దీవించినందులకు, మాకు అనుగ్రహించినందులకు మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. అందరూ ప్రభు మీకే స్తుతి స్తోత్రము, ప్రభువా మీకే స్తుతి స్తోత్రము, ఆరాధన మహిమ సదాకాలము కలుగునుగాక. ఆరాధన మహిమ సదాకాలము కలుగునుగాక. వివిధ రంగాలలో మీరు బహుకరించిన జ్ఞానమును పొందుకొని జీవితాన్ని సంపూర్ణముగా మీకు సంతోషాన్ని కలిగించే విధముగా జీవించి మానవాళిని మీ సన్నిధికి చేర్చిన వారందరి గురించి మేము స్తుతించుచున్నాము.
అందరూ ప్రభువా మీకే స్తుతి స్తోత్రము, ప్రభువా మీకే స్తుతి స్తోత్రము, ఆరాధన మహిమ సదాకాలము కలుగునుగాక. ఆరాధన మహిమ సదాకాలము కలుగునుగాక. ఈ సృష్టిని, జీవరాశులను, వృక్షములను, జలచరములను, వీటికి కాపరులుగా మీరు పిలిచిన వారందరి కొరకు, వీటి సంరక్షణలో శ్రమిస్తున్న వారి కొరకు మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. అందరూ ఓ ప్రభువా మీకే స్తుతి స్తోత్రము, ఓ ప్రభువా మీకే స్తుతి స్తోత్రము, ఆరాధన మహిమ ఆరాధన మహిమ సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సకల అపాయముల నుండి, ఆపదల నుండి కాపాడుటకు మీరు ఎన్నుకున్న వారి కొరకు మరియు నిరంతరం మీ సేవకై మీరు ఆహ్వానించిన వారందరి విషయమై మీకు స్తుతులు తెలియపరుస్తున్నాము. అందరూ ప్రభువా మీకే స్తుతి స్తోత్రము, ప్రభువా మీకే స్తుతి స్తోత్రము, ఆరాధన మహిమ సదాకాలము కలుగునుగాక. ఆరాధన మహిమ సదాకాలము మీకే కలుగునుగాక. ఆధునిక పరిజ్ఞానమును ప్రసాదిస్తూ, సృష్టి మర్మములను తెలియజేస్తూ, మీ జ్ఞానముతో మమ్ము నిరంతరం సంతోషింపజేస్తూ, మీకు కృతజ్ఞతలుగా జీవించుటకు మీ యందు మమ్ము ఆనందింపచేయుటకు పిలిచిన వారి విషయమై మిమ్ము స్తుతించుచున్నాము. ప్రభువా మీకే స్తుతి స్తోత్రము, ప్రభువా మీకే స్తుతి స్తోత్రము, ఆరాధన మహిమ సదాకాలము కలుగునుగాక. ఆరాధన మహిమ సదాకాలము మీకే కలుగునుగాక. అన్నిటికన్నా మిన్నగా మమ్ము ఆధ్యాత్మిక జ్ఞానంలో నిలుపుటకు, మీ నుండి ఎన్నటికి ఎడబాయకుండానట్లు మమ్ము నిరంతరం మీ వాక్కులో ఆనందింపచేయు మీ సేవకుల విషయమై మేము స్తుతించుచున్నాము. ప్రభువా మీకే స్తుతి స్తోత్రము, ప్రభువా మీకే స్తుతి స్తోత్రము, ఆరాధన మహిమ సదాకాలము కలుగునుగాక. ఆరాధన మహిమ సదాకాలము కలుగునుగాక. మేమందరం కూడా వ్యక్తిగతముగా మీతో కూర్చొని మా జన్మకు కారణాన్ని తెలుసుకొని దాన్ని జీవిస్తూ, మీలో ఆనందాన్ని పొందేలా చేస్తూ, మమ్ము నిరంతరం మీ శాశ్వత ప్రేమలో నడిపిస్తున్నందులకు కృతజ్ఞతగా మిమ్ము స్తుతించుచున్నాము. ప్రభువా మీకే స్తుతి స్తోత్రము, ప్రభువా మీకే స్తుతి స్తోత్రము, ఆరాధన మహిమ సదాకాలము కలుగునుగాక. ఆరాధన మహిమ సదాకాలము కలుగునుగాక. ప్రతి ఒక్క బిడ్డను మీరు ప్రత్యేక కారణమైన విషయమై సృష్టించి ఉన్నారు. ఆ కారణం ప్రకారం జీవిస్తూ, ఆనందాన్ని పొందుతూ, ఇతరులకు ఆనందాన్ని కలుగజేస్తూ, మిమ్ము నిరంతరం సంతోషపరచే బిడ్డలుగా మమ్ము అనుక్షణం తీర్చిదిద్దుతున్నందుకు మీకు కృతజ్ఞతలు. ప్రభువా మీకే స్తుతి స్తోత్రము, ప్రభువా మీకే స్తుతి స్తోత్రము, ఆరాధన మహిమ సదాకాలము కలుగునుగాక. ఆరాధన మహిమ సదాకాలము కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు సంరక్షణ కొరకు మనందరం కూడా ఆయన పాదము చెంత చేరి 91వ కీర్తనను ఆలపిస్తూ, ప్రభువునందు మనకు అభయము కలదు అనే నిబ్బరాన్ని పొందుకుందాం.
ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. వేటకాని ఉరుల నుండియు, ఘోర వ్యాధుల నుండియు ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగను, రక్షణాయుధముగను ఉండును. నీవు రేయి కలుగు అపాయములకు, పగటి పూట తగులు బాణములకు వెరవనక్కరలేదు. చీకటిలో సోకు అంటు రోగములకును, మిట్ట మధ్యాహ్నము హాని చేయు వారికిని భయపడనక్కరలేదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, నీకు ఏ అపాయమును కలుగదు. నీ కన్నులతో నీవు దుష్టులు శిక్షను అనుభవించుటను చూతువు. నీవు ప్రభువును, నీకు ఆశ్రయనీయునిగను, మహోన్నతుని నీకు నివాస సదనముగను చేసుకుంటివి. నీకు ఎట్టి కీడును సంభవింపదు. నీ ఇంటి చెంతకు ఎట్టి అంటు రోగమును రాదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును.
నీవు ఎచటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్ళు రాతికి తగిలి నొవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. నీవు సింహమును పామును కాలితో మట్టెదవు. కొదమ సింహమును కాల సర్పమును పాదుమలతో త్రొక్కెదవు. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను. నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకొందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరచెదను. వారికి నా రక్షణమును అనుగ్రహించెదను అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నేను నమ్మిన దేవుడవు, నేను నమ్మిన దేవుడవు. మనం కారణయుక్తంగా అర్థయుక్తంగా మన జీవితాలను జీవించకపోవడం వలన మానవాళి ఎన్నో విపత్తులను ఎదుర్కోవలసి వస్తుంది. యేసు ప్రభు తన కారణయుక్తమైనటువంటి జీవితాన్ని జీవించకపోయినట్లయితే మానవాళికి రక్షణే కరువై ఉండేది. కారణయుక్తమైనటువంటి జీవితం త్యాగాలను కోరుతుంది. నీవు త్యాగం చేస్తేనే లోకం జీవం పోసుకుంటుంది. మనందరం కూడా ప్రభు చిత్తానికి అనుగుణంగా జీవించకున్నటువంటి సందర్భాలన్నిటికీ ప్రభు క్షమాపణ కోరుకుందాం. మన చిత్తాలని మన బిడ్డలపై రుద్దినందుకు, వారు దేవుని చిత్తానుసారంగా జీవించక ఎన్నో సందర్భాలలో నిరాశకి గురై ఉన్నారు.
మన తప్పిదాలన్నింటినీ కూడా మన్నించమని ప్రభువుని వేడుకుందాం. ప్రభు క్షమాపణ కోరుకుంటూ మనందరినీ తన చిత్తానుసారంగా జీవించడానికి కావలసిన అనుగ్రహాల్ని దయచేస్తూ దీవించమని ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థనని ప్రార్థించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపండి. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీందు పాదవు పందము పంచేంద్రియములు స్పిరితు శాంతుకు యుగ యుగముల స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితేరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించుతురి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చెవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడునైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసు యొక్క పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠం యొక్క మిగులు పరిశుద్ధ దేవద్రవ్యానమందు యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంతువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భవం స్తుతింపబడునుగాక. కన్యకైను తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమ గల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాపు గారి తలంపులు నెరవేరునట్లు పరలోక ప్రార్థన జపించుదాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. మాయమ్మ మరియమ్మ సహాయమాతవు నీవమ్మ. శరణం శరణం రావమ్మ. కరుణతో బ్రోవుము మరియమ్మ. మాయమ్మ మరియమ్మ. భక్తుల మదిలో ఆశవు నీవు. వేడిన వారికి నీడవు నీవు. భక్తుల మదిలో ఆశవు నీవు. వేడిన వారికి నీడవు నీవు. తనయుని ప్రేమగా ప్రార్థించి తనయుని ప్రేమగా ప్రార్థించి వరములనొసగుము మరియమ్మ. వరములనొసగుము మరియమ్మ. మాయమ్మ మరియమ్మ సహాయమాతవు నీవమ్మ. శరణం శరణం రావమ్మ. కరుణతో బ్రోవుము మరియమ్మ. మాయమ్మ మరియమ్మ.